అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దర్స్ హదీస్ రియాదుస్ సాలిహీన్లో 65 హదీసులు పూర్తి చేసుకున్నాం. ఇన్షా అల్లాహ్ తఆలా 66వ హదీస్ చూద్దాం. హజరత్ అబూ యాలా షద్దాద్ బిన్ ఔస్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కథనం. ఆయన ప్రకారం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా పలికారు. ఆయన ఏమన్నారంటే, నిరంతరం ఆత్మ పరిశీలన చేసుకుంటున్నవాడు, మందాద నఫ్స అంటే తన అంతరాత్మను గురించి పరిశీలన చేసుకుంటున్నాడు, దాన్ని లెక్కను తాను తీసుకుంటున్నాడు. అంటే అల్లాహతలాకు నేను జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని తన నిస్సహాయతను ఒప్పుకొని తన లెక్కను తానే తీసుకుంటున్నాడు. తన మంచి చెడుల గురించి తాను వాకప్ చేసుకొని పరిశీలన చేసుకుంటున్నాడు. ఇంకా మరణానంతర జీవితం కోసం సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇటువంటి వ్యక్తే వివేకవంతుడు, తెలివైనవాడు అన్నారు. అదేవిధంగా ప్రవక్త గారు ఏమన్నారంటే, ఎవరైతే తన మనోవాంఛలకు లొంగిపోయి అల్లా మీద ఆశలు పెట్టుకొని కూర్చునేవాడు అతడు మూర్ఖుడు అన్నారు. చూడండి, ఈ హదీస్ తిర్మిజీలో ఉంది. తిర్మిజీ దీన్ని హసన్గా, ఇమాం తిర్మిజీ గారు హసన్గా ప్రకటించడం జరిగింది. కొంతమంది దీన్ని జయీఫ్ హదీస్ అన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఏ హదీస్ అయినా సరే అది జయీఫ్ లేదా హసన్ ఈ దర్జాకు వచ్చినప్పుడు మనము ఆ హదీసులను ఖురాన్ మీద పెట్టి చూడాలి. ఒకవేళ ఖురాన్లో నుంచి అవి సక్రమంగా ఆ హదీసులు కనుక మనకు పాస్ అయి వస్తే ఆ హదీసులను మనం అంగీకరిస్తాం అన్నమాట. ఇక్కడ మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఎవరు, తన లెక్క తానే తీసుకుంటున్నాడు, తన ఆత్మ పరిశీలన తాను చేసుకుంటున్నాడు, తాను ఏం చేస్తున్నాడు లెక్క చూసుకుంటూ అల్లాహకు భయపడుతూ తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు. అతను తెలివైన వాడిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరొక వ్యక్తి ఎవరు, ఈ ప్రపంచంలో తన మనోవాంఛలను, తన కోరికలను అనుసరిస్తూ ఆ కోరికలకు లొంగిపోయి ఎన్నెన్నో పాపాలు తప్పులు చేసుకుంటూ కూర్చున్నాడు. ఖయామత్ రోజున అల్లా గఫూరు రహీం హైలే, అల్లాహతల మన్నించేవాడు కరుణించేవాడేలే అని చెప్పేసి అల్లా కారుణ్యం మీద ఆశ పెట్టుకొని కూర్చున్నాడు. ప్రవక్త గారు ఏమంటున్నారంటే, ఈ రెండవ వ్యక్తి మూర్ఖుడు అంటున్నారు. ఇప్పుడు ఈ హదీస్కి సంబంధించి ఖురాన్ ఆయతులు ఏం చెప్తున్నాయో ఒక్కసారి చూద్దాం. మీరు గనక సూరా బనీ ఇస్రాయిల్ తీసినట్టయితే 17వ నంబర్ సూర 13వ నంబర్ ఆయతులో అల్లాహతల తెలియజేస్తున్నాడు, మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వేలాడదీశాం. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని బయట పెడతాం, దాన్ని అతను తెరిచిన పుస్తకంలా చూసుకుంటాడు. అంటే అల్లాహతల ఖయామత్ రోజున మనం చేసిన మంచి చెడు అన్నీ ఒక పుస్తకంలో రాసి, పత్రాల్లో రాసి, ఆ కర్మల పత్రాన్ని ఎలా మన మెడలో వేలాడదీశాడు. అతను ఏ విధంగా చూసుకుంటాడో ఖయామత్ రోజున అంటే ఆ యొక్క కర్మల పత్రాన్ని ఒక తెరిచిన పుస్తకంలో చూసుకుంటాడు. అన్నీ కనిపిస్తుంటాయి, చిన్న పెద్ద పని అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ రోజున ఏమనబడుతుంది అంటే 14వ నంబర్ ఆయతులు అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, నీవు స్వయంగా నీ పుస్తకాన్ని చదువుకో, ఈ రోజు నీ లెక్క తీసుకోవడానికి నువ్వే చాలు అనబడుతుంది. అల్లాహు అక్బర్ కబీరా. ఎంత పెద్ద మాట అంటే అది. అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఆ రోజున నీ కర్మల పత్రాన్ని నీకు చూపించినప్పుడు ఆ పత్రం చూస్తే నువ్వే చెప్తావు, నీ లెక్క తీసుకోవడానికి నువ్వే చాలు, నువ్వే న్యాయంగా నిన్నేం చేయాలో చెప్తావు అని చెప్పేసి అంటున్నాడు. అంటే అంత నిజాయితీగా, అంత సత్యంతో ఆ రోజున ఖయామత్ రోజున మన యొక్క లెక్క తీసుకోవడం అనేది జరుగుతుంది. దానికి ప్రవక్త గారు ఏమంటున్నారంటే, ఆ లెక్క గురించి భయపడుతూ అల్లా ఇలా చిన్నది పెద్దది అన్నీ నా తప్పుల్ని నాకు చూపిస్తాడు, ఆయన దగ్గర నేను పట్టుబడతాను అని చెప్పేసి భయపడుతూ ఎవరైతే ప్రతిరోజు తన లెక్కను తాను తీసుకుంటున్నాడో, ఈరోజు నేను ఎన్ని పుణ్యాలు చేశాను, ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని పాపాలు చేస్తే రేపటి రోజు నేను ఎంత తగ్గించుకోవాలి అని ప్రతి దినము తన లెక్కేసుకుంటూ తన యొక్క పాపాలని తగ్గించుకుంటూ వస్తూ అల్లాహకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని భయపడుతూ తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడో ఇతను తెలివైన పరుడు. ఎందుకంటే ఇతన్ని అల్లాహ్ తఆలా ముందర ప్రవేశపెట్టబడినప్పుడు అతని లెక్క ముందే చూసుకొని వచ్చాడు. ఇతను అల్లాహ్ దగ్గర ఆ హిసాబ్ తీసుకునే కంటే ముందే తన యొక్క లెక్కల్ని తాను చూసుకొని వచ్చాడు, తన జీవితాన్ని సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దుకొని వచ్చాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని ఆశించవచ్చు, ఇలాంటి వ్యక్తే తెలివైన వాడు అని చెప్పేసి ప్రవక్త గారు చెప్పడం జరిగింది. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి నుంచి కూడా ఒక మనకు అసర్, ఒక హదీస్ ఉంటుంది. అదేమిటంటే, మనిషి తన రోజు తన హిసాబ్ని తాను స్వయంగా తీసుకోవాలి అని చెప్పేసి, అంటే తన పాప పుణ్యాల లెక్కను తాను స్వయంగా తీసుకుంటే అదే మనిషికి సరిపోతుంది. ద్వారా అతను అల్లాహ్ తఆలా వద్ద బయటపడతాడు, రక్షించుకోగలడు అని చెప్పేసి. ఇంకొక ఆయత కూడా ఖురాన్లో ఉంటుంది మనకు, వలిమన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నతాన్ అని. ఎవరైతే తన ప్రభువు ఎదుట
ప్రవేశపెట్టవలసి ఉంది, తన ఎదుట నిలబడవలసి ఉంది అనేటువంటి విషయాన్ని గురించి భయపడుతూ ఉన్నాడో, అతని ప్రభువు ఎదుట నిలబడవలసి వస్తుంది, జవాబు చెప్పుకోవలసి వస్తుంది అని భయపడుతూ ఉన్నాడో, అతని కోసం 2 జన్నతులు, 2 బాగాతులు, 2 తోటలు, 2 స్వర్గాలు ఉన్నాయని చెప్పేసి అల్లాహ్ తఆలా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొదటి విషయం ఏదైతే ఉందో, ఎవరైతే తన ఆత్మ పరిశీలన తాను చేసుకుంటున్నాడో, తన లెక్కను తాను తీసుకొని ఆ రకంగా జీవితంలో పురోగమిస్తున్నాడో, పాపాల నుంచి దూరంగా పోతున్నాడో, అతడు అల్లాహ్ కారుణ్యాన్ని ఆశించవచ్చు. అతడు తెలివైనటువంటి వాడు, అతడు ఉత్తముడిగా మనం చెప్పవచ్చు. ఈ విషయాన్ని మొదటి భాగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఖురాన్ ఆయతులు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి, ఇది సత్యం అని చెప్పేసి. ఇక రెండవ వ్యక్తి గురించి ఏమని చెప్పారు ప్రవక్త గారు? ఎవరైతే మనోవాంఛలకు లొంగిపోయి తన కోరికలను అనుసరిస్తూ ఉన్నాడు, మరియు ఏం చెప్తున్నాడు ఇతను? అల్లాహ్ కారుణ్యం నన్ను కాపాడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడే, ఇతను మూర్ఖుడు. ఎందుకంటే అల్లాహ్ గురించి ఇతను సరిగ్గా తెలుసుకోలేదు. అల్లాహ్ మన పాపాలపై ఏ విధంగా ప్రశ్నిస్తాడు, ప్రతి చిన్న పెద్దది ప్రతి ఒక్కటి ఆ పుస్తకంలో రాయబడింది. మరి అలాంటప్పుడు తన మనోవాంఛలకు లొంగిపోయి, ఇక్కడే కోరికలకు లొంగిపోయి తాను ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటూ అల్లాహ్ తాలా మన్నించేవాడు, కరుణించేవాడు అని చెప్పేసి ఆశ పెట్టుకునేవాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూర్ఖుడుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి ఖురాన్ ఆయతులు చూసినట్టయితే, సూరా బనీ ఇస్రాయిల్‌లో 18వ నంబర్ ఆయతులో అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడంటే, ఎవడు తొందరగా లభించే ప్రాపంచిక లాభాలను కోరుకుంటున్నాడో అతనికి మేము ఇహలోకంలోనే తొందరగానే మేము తలచిన వానికి తలచినంతగా ఇస్తాం. ఎట్టకేలకు అతని కోసం మేము నరకాన్ని నియమిస్తాం. అందులోనికి వాడు అత్యంత నికృష్టమైన స్థితిలో కారుణ్యానికి దూరమైన వాడే ప్రవేశిస్తాడు. అల్లాహ్ ఏం చెప్తున్నాడు? ఎవరైతే ప్రాపంచిక ఫలాలను కోరుకుంటున్నాడో అతనికి ఇస్తాం మేము ఎంతో కొంత అతనికి రాసి పెట్టినంత. ఇక్కడ ఏ కారుణ్యమైతే అతను కోరుకుంటున్నాడో హదీస్‌లో చెప్పినది అల్లాహ్ ఏమంటున్నాడో, ఆ కారుణ్యానికి దూరమైన వాడే నరకంలో ప్రవేశిస్తాడు. అదేవిధంగా మరెవరైతే పరలోకాన్ని కోరుకొని దానికోసం కృషి చేయవలసినటువంటి విధంగా కృషి చేస్తాడో, విశ్వాసి అయి ఉంటాడో, అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది, అల్లాహ్ వద్ద గౌరవం పొందుతుంది, అల్లాహ్ వద్ద ప్రతిఫలం పొందుతుంది అని అల్లాహ్ తఆలా ఖురాన్ కరీంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ హదీస్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 2 విషయాలు. ఒకటి, మనల్ని మనం ఎప్పుడూ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మనలో ఏమన్నా గర్వం పెరిగిందా? మనం ఏమన్నా తప్పులు చేస్తున్నామా? మనం ఏమన్నా పాపాలు చేస్తున్నామా? ప్రతిరోజు మన ఆత్మ పరిశీలన మనం చేసుకొని, మన యొక్క హిసాబు కితాబు చూసుకొని, మనం ఆ రోజు గనక పడుకున్నట్టయితే మరుసటి రోజు మనం దాని మీద కాన్సంట్రేషన్ చేసి మన యొక్క పాపాలని తగ్గించుకొని పుణ్యాల వైపు మన యొక్క ప్రయాణం అనేది సాగించడం జరుగుతుంది. అలా కాకోకుండా జీవితంలో చేసే పాడు పనులన్నిటినీ చేసుకుంటూ, అల్లాహ్ చెప్పనివన్నీ చేస్తూ, అల్లాహ్ చెప్పిన వాటినన్నిటి నుండి ముఖం తిప్పుకొని పక్కకు పోతూ, అల్లాహ్ హరాం చేసిన వాటినన్నిటిని కూడా మనం చేస్తూ, అల్లాహ్ చేయమని చెప్పి ఆజ్ఞాపించిన వాటినన్నిటి నుండి కూడా మనం దూరంగా పోతూ, లాస్ట్‌లో ఏమన్నా అంటే మనం అల్లాహ్ గఫూరు రహీం హైలే, అల్లాహ్ మన్నించే వాళ్ళే అని చెప్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇటువంటి వ్యక్తిని మూర్ఖుడుగా చెప్పడం జరిగింది. అల్లాహ్ తఆలా ఇట్లాంటి వ్యక్తిని అదే కారుణ్యానికి, అదే రహమత్‌కు దూరమై నరకంలో ప్రవేశిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ తఆలా మనందరికీ మంచి పనులు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా యొక్క కారుణ్యాన్ని ఆశించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా యొక్క రెహమత్‌ను ఆశిస్తూ, కారుణ్యాన్ని ఆశిస్తూ, మన యొక్క నఫ్స్ యొక్క జాయిజా, మన యొక్క నఫ్స్‌ను ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక.